మీ ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్న స్థలాన్ని మేమే దానం చేసినామని చెప్పేసి పిల్లారిశెట్టి హరిబాబు గారు స్వయాన వారే చెప్పినారు. అది 100% వాస్తవం. నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగాను. ఆ స్థలం సంగతి ఏంటో, వాళ్ళ రైస్ మిల్ సంగతి ఏంటో, ఆ రూట్ సంగతి ఏంటో పూర్తిగా అవగాహన ఉంది. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి పూర్తి అవగాహనతో నేను వారు చెప్పినారు ఉన్న వాస్తవాన్ని, నేను కూడా వాస్తవాన్ని చెప్పాలని చెప్పేసి మీ ముందు ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పార్టీ ఆఫీస్కి మరి దానం చేసినారో పిల్లారిశెట్టి హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు. ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు పార్టీ కార్యాలయం స్థలం దానం చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని ట్రాక్టర్లు బాగు చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తి కూడా ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని 2009లో భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించినటువంటి NSUI యూత్ కాంగ్రెస్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా మరి ఆ రోజున సేవలు అందించినటువంటి పోలమూరి రాజు గారి ఫ్యామిలీ భూమి పూజ కూడా చేయడం జరిగింది 2009లో. 2010లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. 2010లో పూర్తయింది. తర్వాత 2011లో ఇంటి పన్ను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఇంటి పన్నుకు సంబంధించి కూడా 2011 నుంచి వెరీ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం. 2011 నుంచి 8-1-200/2 కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని పేజీల్లో ఉంది. 2011 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను తీసుకోవడం జరిగింది. ఇంటి పన్ను కడుతూ ఉన్నాం. అది ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది రసీదు 19 వరకు 2018 నుంచి 19 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదనే ఉంది ఇంటి పన్ను రసీదు. వెరీ క్లియర్. ఇది జగమిరిగిన సత్యం, వాస్తవాలనే ఇక్కడ చెప్పదలుచుకున్నాం. ఏదో చెప్పనవసరం. ఇది ఇంటి పన్ను రసీదు 2019 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా వచ్చినటువంటి ఇంటి పన్ను రసీదు. తర్వాత 2000 ఏదైతే ఉందో 2012లో కరెంటు మీటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద నేను లైన్ కూడా మార్పు చేసినాను. 2012లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరుతోని అక్కడ సర్వీస్ నెంబర్ ఉంది, మీటర్ నెంబర్ దాని ఉంది. ఎప్పటి నుంచి ఉందో 12 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరెంటు బిల్లు కూడా కడతా ఉన్నాం. అదేవిధంగా మరి 14/6/2023 మరి అది నరేష్ పేరు మీద చందా హరికృష్ణ అనే వ్యక్తి దగ్గర కూడా నేను కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అది ఇద్దామని 14/2023లో కొన్న తర్వాత కూడా నేను ఆ కొన్న డాక్యుమెంట్స్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ సంతకం ఉంది చందా హరికృష్ణ. ఇది డాక్యుమెంటేషన్స్ స్వయంగా మాకు అమ్మాడు. అది ఒరిజినల్ డాక్యుమెంట్. జీరక్స్ ఎందుకంటే ఫేక్ నచ్చదు. ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. చందా హరికృష్ణ స్వయాన నాకు అత్యంత దగ్గర వ్యక్తికి అమ్మాడు దాన్ని. ఇవి ఎవిడెన్స్ నేను కొన్నట్టుగా 23లో కొన్న తర్వాత చందా హరికృష్ణ పేరు మీద ఉన్నటువంటి ఆ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని నా అత్యంత సన్నిహితుడైన వ్యక్తి పేరు మీద కొన్న తర్వాత దాన్ని మార్చమని చెప్పేసి కూడా 24/2/25 కూడా మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టాను.
అదేవిధంగా మళ్ళీ ఇవ్వట్లేదు అనేక దఫాలుగా అడిగి మళ్ళీ కూడా 28/5/2005 కూడా మున్సిపల్ కమిషనర్ లెటర్ పెట్టాను. అన్ని ఆధార డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, మీకున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా కలిపి మార్చాలని. అయినా కానీ ఆయన మార్చలేదు. ఏదో టెక్నికల్ ఏదో ప్రాబ్లం చెప్పినాడు. ఇది ట్రైబల్ ఏరియా, ఇది మార్చాలని చెప్పినాం, ఆయన మార్చలేదు. అనేక దఫాలుగా 23 నుంచి కూడా ఇట్లా మేము కొన్నాం, హరికృష్ణ దగ్గర కొన్నాం మేము ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అనేక దఫాలుగా అందులో ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందులో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని కబ్జా చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఆ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మా మనుషుల ద్వారా ఖాళీ చేయండి, ఇట్లా కొన్నామని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. రేపు మాపని వాయిదాలు పెడతా వస్తూ ఉన్నారు. ఇదే రేఖాకాంతారావు 2009లో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు యావత్తు కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు 2009లో. 2009లో ఎమ్మెల్యే అయ్యిండు. అయిన తర్వాత ఏడు తిరిగిండో, ఏడు తిరిగి వచ్చిండో మీ అందరికి తెలుసు. తర్వాత 2018లో 14లో టికెటే రాలేదు. 18లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయినాడు. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయినాడు. బీపామేమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అతను గెలిపించిందేమో పెనుపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు గెలిపించారు. గెలవక ముందే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈనాటి బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్ముడు పోయినాడు. గెలవక ముందు గెలిస్తే మీ దాంట్లోకి వస్తుందని, ఇది జగమెరిగిన సత్యం. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా నేను పోటీలో ఉన్నాను. నాకు నా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా క్యాండిడేట్ నన్ను పెట్టి వాడికి డబ్బులు ఇచ్చినాడు. ఆ రోజున ఎంత నీచమైన రాజకీయాలకు తెరలేపిందో బీఆర్ఎస్ పార్టీకి ఉదాహరణ చెప్తా ఉన్నాను నేను. ఆ రకంగా గెలవగా నాకు వెళ్ళిపోయినాడు. ఇది పాట ఉంది కదా, పెళ్ళైన కొత్తలో ఇది జరుగుతుంది, కాళ్ళ పార నారక ముందే పాట, మంచి పాట ఉంది కదా. ఏమైందని మా బాధతో విషాదంలో మాట్లాడే పాట. వెంటనే పార్టీ మారినాడు. పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇందిరమ్మ భవన్, ఇందిరమ్మ అంటే ప్రపంచంలోనే ఆదరించి అభిమానించేటటువంటి జనం, అంత మంచి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరమ్మ భవనం పెట్టినాం. ఇందిరమ్మ అంటే అందరు కన్న తల్లి లాంటిది, తల్లి సమానురాలు. ఇందిరమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెడితే ఎంత దుర్మార్గంగా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు వేసి, గులాబీ రంగులు వేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని మార్చడం అంటే దాన్ని ఏమంటారో ప్రజలే అర్థం చేసుకోవాలి. కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, పాలిచ్చినటువంటి పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి రొమ్ము పైన మరి వాళ్ళ ఎగిరి తన్ని బీఆర్ఎస్ పార్టీలో పట్టుపోయినటువంటి వ్యక్తి రేఖాకాంతారావు. అది దానికి సంబంధించి ఆయన గెలిచిండు. కాంగ్రెస్ పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీగా మార్చినటువంటి గనుడు. ఆ తర్వాత ఆ పార్టీ మాది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమ కష్టం ఉంది, కష్టపడ్డారు మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి కూడబెట్టారు, ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2019 నుంచి 23 వరకు ఎన్నిసార్లు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన పార్టీ అధికారంలో ఉంది, ఎన్నిసార్లు ఆఫీస్ కాడికి పోయినా. ఆనాడు కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా వర్మ వెంకటేశ్వరరావు గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే, తర్వాత సిఎల్పి లీడర్ ఆ రోజు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క గారు, ఆ రోజు ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బొల్లాం నాయక్ గారు, ఇంకా పార్టీలో చాలా మంది పెద్దలు ఆఫీసుని స్వాధీనం చేసుకుందని వెళ్తే అనేక సార్లు బారికేడ్లు పెట్టి, పోలీసుల్ని అడ్డుపెట్టి మరి పరాభవం చేసింది కన్న తల్లి లాంటి పార్టీని కబ్జా చేసినటువంటి ఈ రేఖాకాంతారావు పోలీసులతోని అవమానపరిచాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, లీడర్ని, కార్యకర్తల్ని. అనేక సార్లు బారికేడ్స్ అడ్డుపెట్టినాడు. ఈ రోజు కాదు, ఇవాళ నిన్న వచ్చింది కాదు ఇది.
అడ్డుపెట్టి ఆ రకంగా ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇవాళ రైట్స్ ఉన్నాయి నాకు, నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద నా మనసుతో నేను కొనడం జరిగింది. చందా హరికృష్ణ దగ్గర కొనండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అవినీతి కూడా సిద్ధంగా ఉన్నాడు చెప్పడానికి. ఆషామాషిగా పోలే ఆధారం లేకుండా పోడి పాయ వెంకటేశ్వర్లు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 100% మాది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టంతో నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాబట్టి నిన్న మా శ్రేణులందరూ వచ్చినారు ప్రశాంతంగా వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పేసి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళగానే మామూలు నేను అడిగిన పూర్తిగా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి శివద వాళ్ళందరిని అడిగినాను. వాళ్ళే రెచ్చగొట్టే పద్ధతుల్లో మరి వెళ్తా ఉంటేనే నెట్టేసే కార్యక్రమం, దురుసుగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయేసి గల్లా బట్టి నెట్టేసిన సందర్భాలు, కింద పడ్డ సందర్భంలో ఎంతమంది పోయినారు నిన్న, చాలా మంది పోయినారు నిన్న. ఇక ఆ రకంగా వాళ్ళు చేస్తే మామూలు కూడా ఆగలేరు కదా. ఆవేశం కోపంతో కడుపు మంటతో ఉన్నారు మామూలు. మా పార్టీ ఎప్పుడు వస్తుందో మాకని చెప్పేది, పార్టీ కార్యాలయం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటామని. ప్రశాంత వాతావరణంలో వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకొని తాళం వేసుకొని కలర్స్ అయిన మార్చుకుని ఇటు వద్దామని మా కార్యకర్తల యొక్క ఆలోచన. దీన్ని గొడవ రెచ్చిపోవడానికి మా కార్యకర్తలను కొట్టారు, మా కార్యకర్తలు రెచ్చగొట్టారు. గొడవ చేయడానికి ప్రీ ప్లాన్ గా వాళ్ళు ఫోన్లు చేసుకొని వాళ్ళ నాయకుడితో ఫోన్లో మాట గొడవ చేయండి, రచ్చరచ్చ చేయండి అని చెప్పేసి సిగ్నల్స్ ఇచ్చినారు. ఆ సిగ్నల్స్ లోనే ఈ గొడవ అయింది తప్ప మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న 100% ప్రశాంతంగా వెళ్ళి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళారు తప్ప ఎవరి మీదనో గొడవలు చేయాలనో తగవలు పెట్టుకోవాలని ఎవరికి లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి నేను ఆ కార్యక్రమాన్ని నేను చాలా అభినందిస్తా ఉన్నా. మంచిగా కార్యాలయ స్వాధీనం కోసం వెళ్ళారు, గొడవలు చేయడానికి వెళ్ళలేదని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ మీద మీ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ రేఖాకాంతరా నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు చేయి, నేను చూస్తా. నీ సంగతి నా సంగతిని నీకు చూపిస్తా. ప్రజాస్వామ్య మధ్య కూర్చొని నీ వరకు పుట్టిన హైదరాబాద్ వణుకుంటూ వచ్చినావు. చెమట్ల కాదు 16 నిమిషాలు ప్రెస్ మీట్ లో చెప్పినావు. ఏమున్నది అందులో ఏం లేదు. నువ్వా నన్ను విమర్శించేది? కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయి ఉందా అసలు? నోరెట్లు వస్తుంది? నువ్వు అన్నం తింటానవా గడ్డి తింటానవా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసుకొని రాజకీయంగా ఎంజాయ్ చేస్తూ పక్కన దొంగల్ని పెట్టుకొని కొంతమందిని లూటీ చేస్తూ నియోజకవర్గాన్ని ఏం చేసినావు తెలియదు. నీ పాలనలో 2023 ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గురాల 35,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి, గెలిపించారు, భూమి కేసు కొట్టారు. ఇంక ఏదేదో ప్రేలాపంలో వెళ్తా ఉన్నాడు. నిన్న ఏదేదో అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు, జూబిలీ హిల్స్ అంటాడు, ఇంకోటి ఏదంటాడు. అసలు జరిగిన ఘటన ఏంటి దాని మీద చెప్పరా? ఏడవరా దాని మీద ఏడిపేదో? ఇప్పటికైనా సిగ్గు చెరం ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు మేము ఆ జోలికి రాము, తప్పు చేశాను, పాపం తగిలింది నాకు, ఉసురు పాపం తగిలి నేను ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఇల్లు అంటాడు, అది కూడా మర్చిపోయింది నా టెన్షన్ లో. నా ఇల్లు అంటాడు. నాకు దగ్గర బంధువుతో నేను కొన్నానయ్యా 23లో లెటర్లు పెడతాను నేను మార్చమని. చందా హరికృష్ణ దగ్గర నేను కొన్నాను, ఎవిడెన్స్ కాగితాలు ఉన్నాయి, పక్కా ఉన్న ఎవిడెన్స్ కాగితాలు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇది పోతానంటే ఆడుకో. 23లో కొన్నాం, చందా హరికృష్ణ సంతకం, సాక్షుల సంతకాలు అన్నీ ఉన్నాయి. నేను జీరస్ కూడా చూపించట్లే, మీకు ఒరిజినల్ చూపెడతా ఉన్నా. నేను ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ, ఇక్కడ పెట్టినాడు హరికృష్ణ పెట్టినాడు, కొన్న వాళ్ళు పెట్టినారు, సాక్షులు పెట్టినారు. ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలా? మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఉంది, ఇది కూడా పెడతా. నోటీసులో కూడా ఉంది, ఎటువంటి అభ్యంతరములు తలెత్తిన ఎడల ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గారి పేరున మార్చబడును. కమిషనర్ గారు ముద్ర వేసి ఎక్కడ వెళ్ళమని. నాకు కూడా రాజ్యాంగం అంటే గౌరవం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం, వ్యవస్థలు అంటే గౌరవం, చట్టాలంటే గౌరవం. నేను వెళ్తా, న్యాయబద్ధాన్ని తెలుసుకుంటా. ఛాలెంజ్
చాలా వెనకాడు ఒక అడుగు అయ్యా, ఒక అంగుళం కూడా అయ్యా. నేను నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త న్యాయబద్ధం తెలుసుకుంటాం. ఇప్పటికైనా నువ్వు మాటలు కట్టిపెట్టి నీ కేకలు అరుపులు కాకి కావు కావు అన్నట్టుగా అవి బంద్ చేసుకో. ముందు నువ్వు ఫేస్బుక్లో పెడతారు 2 సార్లు ఎమ్మెల్యే అని. ఫేస్బుక్లో ఏం పెడతారండి? ఏమన్నా అందరు నవ్వుతున్నారు. ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తుకొస్తారో తెలుసు. దేశంలో రాష్ట్రం ఏ ఎమ్మెల్యే పెట్టాడు? ఎందుకంటే ఆ రకంగా ఉంది. కాబట్టి నిన్న దేనికైనా సిద్ధం, దేనికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో న్యాయబద్ధంగా శాంతియుతంగా తీసుకుని దేనికైనా సిద్ధం. నిన్న చాడవాత పేర్లు రాజేసినాడు. మా పార్టీ కార్యాలయం కోసం మా కార్యకర్తలు నేను కేసులైన అరెస్టులు దేనికి భయపడం, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే 2023లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు. పినపాకలో రేఖాకాంతరావుకి బుద్ధి చెప్పినారు. ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రభుత్వమే కూలిపోయింది, రాలేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయినారు. గుర్తుపెట్టుకో. ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం, నీకు తెలియజేస్తా ఉన్నా. రేపు వచ్చే జనరల్ ఎన్నికల నాటికి మీ పార్టీ ఉండదు, గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా అడ్డుగోలు మాట్లాడితే నాలుగుని అడ్డంగా చీలుస్తాం, ఊరి వదిలిపెట్టాం. కబడ్దారులేక 1985-86 టైంలో పిల్లారిశెట్టి సత్యనారాయణరావు గారు అనేటువంటి మా నాన్నగారు ఆ యొక్క స్థలాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి ఇవ్వటం జరిగింది. సుమారుగా 6.5-7 సెంట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున సందాలింగయ్య గారు, బత్తుల వీరయ్య గారు, అలాగే పి రాజు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ ఆఫీస్గా ఇవ్వటం జరిగింది. అది చాలా కాలం కూడా తెలుసు మీకు అందరికీ. దాని నుంచే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం కూడా జరిగింది. పోయినసారి కూడా రేఖాకాంతారావు గారు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫునే దాంట్లో గెలిచారు. తర్వాత అది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ కార్యాలయం కింద మార్చుకున్నారు. అది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతికేయులకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అది దానిని కొత్తగా చెప్పాల్సినటువంటి ఏమీ లేదు. అది కాంగ్రెస్ ఆఫీస్కి ఇచ్చినటువంటి స్థలమే తప్ప ఇంకా అది బీఆర్ఎస్ ఆఫీస్కి మేము ఇవ్వలేదు. మేము ఇచ్చే టైంలో అసలు ఆ బాధ్యతే లేదు. ఈ భూమి ఎవరిది, ఎవరిచ్చిండ్రు, ఈ స్థలదాత ఎవరు, ఎట్లా కట్టిండ్రు అనేది మీకు అందరికీ తెలుసు. కాకపోతే మా కాంతారావు గారు 2018లో గెలిచిన తర్వాత మరి కట్టినటువంటి బిల్డింగ్ నాకు పే చేసింది అనేది మీ అందరికీ తెలుసు. కాంతారావు గారికి కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు అందరికీ తెలుసు, జిల్లా పార్టీ అన్ని పార్టీల నాయకులకు తెలుసు. అంతేకాకుండా స్టేట్లో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. అది స్వయానా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ భవనము, కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తన సొంత భవనంగా మార్చుకుంటే తప్పు కాదని ఈ సందర్భంగా మన కాంతారావు గారిని అడుగుతున్నా. ప్రజాస్వామ్యము అంటే మరి ఉన్నటువంటి ఏదైతే పార్టీలో గెలుస్తామో ఆ పార్టీలో ఉన్నటువంటి బిల్డింగులని స్థలాలన్నిటిని తీసుకొని వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరడమే ప్రజాస్వామ్యం అని సందర్భంగా మన రేఖ కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు అన్నం పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ, చూసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఈ స్టేజ్కి రావడానికి గల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన నాది అని ఆయనేదో సొంత డబ్బులతోటి కట్టినట్టుగా చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక్కడ రాజుగారు ఉన్నారు, ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి వీళ్ళందరికీ తెలుసు, మరి అందరూ కలిసి కట్టినటువంటిదే భవనం. ప్రజలు అక్కడ ఉన్నటువంటి అందరి కార్యకర్తల యొక్క కష్టార్జితం కట్టినటువంటి భవనాన్ని ఈరోజు బీఆర్ఎస్ భవనంగా మార్చి మరి నిన్న మా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కార్యకర్తలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి నేను
స్వాగతిస్తున్నా, గౌరవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన భవనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే తప్పేంటని ఈ వేదిక ద్వారా మా కాంతారావు గారిని ప్రశ్నిస్తున్నా. వాళ్ళు చేసింది ఏం తప్పు కాదు, నువ్వు దొంగిలించినావు కాబట్టి దాన్ని గుంజుకున్నారు మా వాళ్ళు, అంతే తప్ప ఇంలేదో నీ మీద దోషంతోటో లేకపోతే పగతోటో లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా కాంతారావు గారికి నేను హెచ్చరిస్తున్నా. ఒకటే, మనం ఏదైనా పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప మరి ఆ పార్టీకి సంబంధించిన తీసుకొని వెళ్ళి నాది అని చెప్పడం అనేది సిగ్గుచేటు. ఈ ఖమ్మం జిల్లాలోనే కాదు, ఈ యావత్ తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అందరికీ తెలుసు. దాని కొరకు మేము ఎన్ని రోజులు ధర్నా చేసినాం నాగన్నా, 10 రోజులు ధర్నా చేయడం కూడా జరిగింది ఇక్కడ. అయినా పట్టించుకోలే, ఈమనంటే కొడియాలే. మరి రకరకాల దొంగ పత్రాలు సమర్పించి మరి దొంగ పత్రాలు చేసి మరి ఈ రోజైతే మీరు సాక్షాత్ ఎవరైతే ఇచ్చిండ్రో మన హరిబాబు గారు మీకు క్లుప్తంగా చెప్పిండ్రో వాళ్ళ నాన్నగారు ఇచ్చిండ్రని మీకైతే అందరికీ అర్థమైంది. కాబట్టి మన కాంతారావు గారు ఆయన ఏమంటున్నాడు అని అంటే, మేజర్గా ఏదో నేను కట్టుకున్నాను దాన్ని దొంగలించారు, ఏదో దుండగులు అని లేకపోతే గుండాలనే పదం మాట్లాడుతున్నాడు. అదైతే తప్పని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా. నువ్వే గుండావు, నువ్వే బద్మాషివి. ఎందుకనంటే ఉన్నటువంటి బిల్డింగ్ని స్వాధీనం చేసుకొని మరి మా బిల్డింగ్ మాకు కావాలని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని గుంజుకుంటారు తప్ప ఊరుకోరు కదా. కాబట్టి నీదే తప్పు, నువ్వు గుండాలని కానీ ఇదని కానీ అదని మాట్లాడడం చాలా పొరపాటు. ఈ వేదిక ద్వారా నేను కాంతారావు గారిని హెచ్చరిస్తున్నా. ఈ సమాజంలో నీ గురించి ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఈ వేదిక ద్వారా కూడా హెచ్చరిస్తున్నా. ఎప్పటికీ ఇలాంటి పనులు చేయకు, చాలా బుద్ధిగా బతుకు, బుద్ధిగా వ్యవహరించు. మరి దొంగలు వేసుకొని లంగాలు వేసుకొని మరి ఇంకా రకరకాలైన భూములు కానీ జాగాలు కానీ వేసుకోవద్దని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే, ఆ రోజున మేము సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, నేను మరి ఆనాడు ఉన్నటువంటి మన నాయకత్వం అంతా కూడా ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు, చాలా మంది అందరూ కూడా రావడం జరిగింది. ఆ రోజు ఆ ప్రాంతానికి కూడా పోనీయలే మమ్మల్ని. ఆనాడు ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మేమేం చేయలేని స్థితిలో నెల రోజులు ధర్నా చేసినా ఏది చేసినా పట్టించుకున్న నాదుడు లేరు. ఇది కాంతారావు గారికి తెలియదు. వీళ్ళన్నీ చిలుక పలుకు పలుకుతున్నాడు. ఈరోజు ఏదో పెద్దగా మొత్తం ఈ దేశాన్నే, ఈ జిల్లానే, ఈ పినపాక నియోజకవర్గాన్ని మొత్తం నేనేదో ఏలినా బాగు చేసిందని మాట్లాడతాడు. ఇది పొరపాటు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నువ్వు పార్టీ మారిన తర్వాత పార్టీలో మారిపో. కాంగ్రెస్కి సంబంధించినటువంటి భవనాలు కానీ భూములు కానీ తీసుకుపోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఎవరు ఊరుకోరు, ఎవరు ఊరుకుంటానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ఇక్కడ అలాంటి వాటి జరిగితే కూడా తప్పకుండా ఇంకా పరిస్థితులలో కూడా నీకు పరిణామాలు ఉంటాయి. నువ్వు ఇంకోటి భవనం కట్టుకో. ఏదో మీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఇంకో భవనం కట్టుకో. నీ పార్టీకి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ రంగులన్నీ తీసి బీఆర్ఎస్ రంగులు వేసి మరి ఇందిరా భవన్ అని పెట్టినటువంటి పేరుని ఈరోజు తెలంగాణ భవన్ అని పేరు పెట్టిన ఘనత కాంతారావు గారిది కాదా అని ఈ వేదిక ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, దీని గురించి నువ్వు ఏం చెప్పినా ఇది పూర్తిగా శుద్ధ తప్పు, పొరపాటు. ఇది పబ్లిక్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా దాని జోలికి ఇచ్చినా, దానికి వార్తకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరని ఈ సభ ద్వారా కాంతారావు గారిని హెచ్చరిస్తూ, వాళ్ళ పార్టీ నాయకత్వాన్ని అందరూ కూడా హెచ్చరిస్తున్నా, వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ భవనము. ఆ భవనాన్ని ఆక్రమించుకోవాలనో ఇంకేదో చేద్దామంటే కూడా ఎవరు ఊరుకుంటాక సిద్ధంగా లేరు అనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.